మెగాస్టార్ చిరంజీవి ఓకే అన్నారు. మరి ఊ అనేది ఎవరు, ఊహు అనేది ఎవరు? నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరును చేర్చడం టాలీవుడ్ పెద్దలకు నచ్చడం లేదా? అందుకే అప్పుడెప్పుడో గద్దర్ అవార్డుల ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చినా ఇండస్ట్రీ పెద్ద పట్టించుకోలేదు. చివరకు అదే ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూనే కానీ వారు స్పందించలేకపోయారు. అయితే ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉండడంతో తెలంగాణకు చెందిన గద్దర్ను పట్టించుకోవడం లేదన్న ప్రచారంలో నిజమెంత? ఇంతకీ చిరంజీవి యాక్షన్ చూపిస్తేనే గానీ టాలీవుడ్ రియాక్షన్ ఇవ్వలేకపోతుందా? గ్యాప్ ఎక్కడుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్. గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్షన్. గద్దర్ అవార్డుల మీద స్పందించమంటే టాలీవుడ్ పట్టించుకోనలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లకు కొన్ని సూచనలు చేశారు. దీంతో స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంతకుముందు ఇదే చిరంజీవి గద్దర్ అవార్డులు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, ఆ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లొచ్చని ఓ ట్వీట్ వదిలారు. అంటే చిరంజీవి రియాక్ట్ అయితే కానీ టాలీవుడ్ నుంచి రియాక్షన్ ఉండదా? ఇదే చర్చ జరుగుతోందిప్పుడు. నిజానికి సీఎం రేవంత్ నోట గద్దర్ మాట వచ్చిన రోజే చిరంజీవి కూడా స్పందించారు. అప్పుడు ఆయన ఏమన్నారో ఓసారి విందాం. అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చిరంజీవి నోట గద్దర్ మాట మనస్ఫూర్తిగానే వచ్చిందా? రాలేదని అంటోంది టాలీవుడ్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లకు టాలీవుడ్ రియాక్ట్ అయిందన్న చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో గద్దర్ అవార్డుల ప్రతిపాదన చిచ్చురేపుతోందా? టాలీవుడ్లో గద్దర్ వర్సెస్ ఎన్టీఆర్ వివాదం నడుస్తోందా? సినీ రంగానికి సంబంధం లేని గద్దర్ పేరుతో అవార్డులిస్తామనే ప్రభుత్వ ప్రతిపాదన ఇండస్ట్రీ పెద్దలకు నచ్చలేదన్న చర్చ జరుగుతోంది. తెలుగు చిత్రసీమకు ఎంతో సేవ చేసిన ఎన్టీఆర్ పేరుతో అవార్డులిస్తే బాగుంటుందనే అభిప్రాయంతోనే గద్దర్ అవార్డులపై ఇండస్ట్రీ ఆసక్తి ప్రదర్శించడం లేదన్నది టాలీవుడ్ టాక్. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి స్పందనతో గద్దర్ అవార్డుల దిశగా అడుగులు పడుతున్నట్లేనా అంటే అవుననే సమాధానమే తిరిగి అందరి నుంచి వినవస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుట అవార్డులిస్తామని ప్రతిపాదించారు. సీఎం ప్రకటన చేసి నెలలు దాటుతున్నా సినీ పరిశ్రమ నుంచి నటీనటులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం సినీ రంగంతో సంబంధం లేని గద్దర్ పేరిట అవార్డులు ఏంటన్న చర్చే కారణమనే టాక్ ఉంది. అయితే ఎవరూ ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోయినా తన ప్రతిపాదనపై సినీ రంగం నుంచి సానుకూల స్పందన రాకపోవడంపై సీఎం మొన్న ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీరియస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెంటనే స్పందించారు. చిరంజీవి సూచనతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సమావేశమై అవార్డుల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎఫ్డీసీని కలవాలని నిర్ణయించారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సినీ పరిశ్రమలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారుండడంతో గద్దర్ పేరిట అవార్డులను ఇష్టపడ్డం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరిట అవార్డులిస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారంటున్నారు. మహానటుడు ఎన్టీఆర్ పేరిట అవార్డులిస్తే తెలంగాణలో అభ్యంతరం రావచ్చనే అంచనాతో ప్రభుత్వం అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో గద్దర్కు బదులుగా తెలంగాణకు చెందిన దివంగత నటులు ప్రభాకర్ రెడ్డి, కాంతారావు పేరుతో అవార్డులిస్తే బాగుంటుందనే ప్రతిపాదన మరికొందరు చేస్తున్నారు. కానీ ఎవరూ సీఎం దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లే సాహసం చేయడం లేదట. ఇదే సమయంలో సినీ పరిశ్రమపై సీఎం ఆగ్రహానికి మరో కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. గదర్ అవార్డులను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఓ కారణమైతే, అదే సమయంలో సినీ నటుడు బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయనకు సన్మానం చేయాలని తీసుకున్న నిర్ణయమూ ఓ కారణం కావచ్చని అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులను నటీనటులు గర్వంగా భావించేవారు. వీటికి టాలీవుడ్ ఆస్కార్స్ అనే పేరుండేది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు దశాబ్దాల తరబడి ఈ నందుల ప్రదానం ఘనంగా జరిగేది. మొత్తానికి గదర్ అవార్డులపై సీఎం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో టాలీవుడ్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం ప్రతిపాదనలను యథాతథంగా ఓకే చేస్తుందా, లేక తెలంగాణ నటుల పేరుతో కొన్ని అవార్డులివ్వాలని ప్రతిపాదిస్తుందా? వెయిట్ అండ్ సీ.